ఇది ఒక చరిత్ర సార్, ఇది ఒక రైట్ చరిత్ర. రైట్ మురళి గారు, అంబటి రాంబాబు గారిని ఫోన్ లైన్లోకి తీసుకుందామని చెప్పేసి ఫోన్ చేశాను. సో అంబటి రాంబాబు గారు ఫోన్ కట్ చేశారు. కట్ చేశారా, స్విచ్ ఆఫ్ సార్? కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అంబటి రాంబాబు గారు ఫోన్ కట్ చేశారు మురళి గారు. సో ఆయన ఏం చెప్తారు, ఎందుకంటే సీనియర్ నేత, మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా గతంలో ఆయన చాలా హేళన చేసి మాట్లాడారు. సో ఆయన ఇప్పుడు ఏం చెప్తారు ఈ ఫలితాలకు సంబంధించి అని చెప్పేసి మనం ఆయన ఫోన్ చేయడం జరిగింది. సో రాంబాబు గారు అయితే ఫోన్ కట్ చేశారు. బహుశా ఆయన కూడా ఓటమి చెందారు కాబట్టి ఆయన నిరాశలో ఉండి ఫోన్ కట్ చేసి ఉండొచ్చు మురళి గారు. రైట్, మనతోటి లక్ష్మణ్. యా చెప్పండి సార్. అయ్యించండి సార్, అందరూ మంత్రులు ఓడిపోయారు. అవును, గెలిచే పరిస్థితి లేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, మన పవన్ కళ్యాణ్ గారిని చాలా కించపరుస్తూ నీచమైన పదాలు వాడారు, ప్రతి వాళ్ళని ప్రజలు ఓడించి ఇంటికి పంపించారు సార్. గమనించండి. రైట్, మురళి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. రైట్, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చెలరేగింది మచిలీపట్నం సంబంధించి. అదేవిధంగా అత్యుత్సాహం చూపినటువంటి ఎస్బీసీఐ రమణ, జనసేన నాయకులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ, జనసేన కార్యకర్త రక్తం కలజూసిన పోలీస్ సిబ్బంది, కార్యకర్తలో ఒక వ్యక్తికి కాలికి గాయం కావడంతో కోపోద్రిక్తులైనటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు, పరిస్థితి అధిగమించకుండా నాయకులు సర్దుబాటు చేసి పంపిన పోలీసులు అయితే పంపిన పరిస్థితి. ఒక ఎస్బీఎస్సీఏ కొంత అత్యుత్సాహం చూపారని తెలుస్తోంది. బహుశా ఆయన ఎస్బీఎస్సీఏ రమణ పేరుని నానికి మద్దతుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తాన్ని కనుక చూస్తే జనసేన అధినేతని నిజంగా ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషించినటువంటి పేర్ని నాని కుమారుడు పేరుని నాని దూషించారు. అయితే తన తండ్రి చేసినటువంటి తప్పిదానికి ఒక యంగ్ లీడర్గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు ఈరోజు చిత్తుగా మచిలీపట్నం అసెంబ్లీలో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఆనాడే తన తండ్రి కనుక చెప్పి, నాన్న నువ్వు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, జనసేన అధినేతని విమర్శించొద్దు, నీ స్థాయి అది కాదు, నీ స్థాయి అది కాదని ఆయన కనుక చెప్పుకొని ఉన్నట్లయితే ఈరోజు పేరుని కిట్టుకు కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. పాపం మొట్టమొదటి ఓటమి తన రాజకీయ అరంగేట్రం చేయడంలోనే ఓటమి. బహుశా ఇంకా రాజకీయాలకి పేరుని కిట్టు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుందేమో. రైట్, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ చిన్నపరెడ్డి గారి దగ్గరికి వద్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు లక్ష్మీనారాయణ గారు? రైట్ లక్ష్మీనారాయణ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రైట్, చిన్నపరెడ్డి గారు. సార్ మురళన్న నాకు చాలా సుపరిచితుడు. మురళన్న అంటే నాకు చాలా ఇష్టం. మురళన్న ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాం. మురళన్న చాలా కష్టపడి పనిచేసినట్టుగా నేను కూడా విన్నాను. పతిపాడు నియోజకవర్గంలో అభ్యర్థి ఎంత పనిచేశాడో మురళన్న కూడా అంత పనిచేశాడు. ఆయనకు మంచి గౌరవం దక్కాలని, వాళ్ళ పార్టీలో మంచి స్థానం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మురళన్న మాట్లాడడంలో ఒకటి రెండు విషయాల్లో నేను విభేదిస్తా ఉన్నా. ఎందుకంటే మురళన్నని అంబటి రాంబాబు గారు ఎంతో ప్రేమించి ఎన్నో సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి మురళన్నని ఒక బీసీ నేతగా ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో ఎంతో పాత్ర పోషించాడు. కానీ మురళన్న సంతోషించకపోవచ్చు, ఏదో ఒక రోజు రాగానే పదవి. రైట్, చిన్నపరెడ్డి గారు మీ వాయిస్ మీట్లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సుదీర్ఘంగా 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీ నేతలు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మురళన్నకి తగిన స్థానాన్ని తగిన సమయంలో కేటాయించలేకపోవచ్చేమో కానీ మురళన్నని గౌరవించడంలో మాత్రం ఎలాంటి తక్కువ చేయలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను మురళన్న తోటి కూడా ఫాలో అయ్యాను. మురళన్న మేమందరం కూడా కలిసి పనిచేసాం పార్టీకి. అందుకని మురళన్న ఇలా పార్టీ మారినందువల్ల మురళన్న ఆ రకంగా అభాండాలు వేయటం నాకైతే మురళన్న స్థాయిని తగ్గిస్తుందేమో అనిపిస్తుంది. రైట్, చిన్నపరెడ్డి గారు మీకు ఒక మంచి సలహా
అంటే ఇది సలహా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీకు మురళీ గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ కనిపిస్తూ ఉంది, ఆయనకు కూడా మీ మీద విపరీతంగా ప్రేమ కనపడతా ఉంది. ఎటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 11 స్థానాలకు వచ్చేసింది, మళ్ళీ పూర్తిగా అన్ని రౌండ్లు అయిపోయేసరికి 10 స్థానాలకు వస్తుందో 9 స్థానాలకు వస్తుందో తెలియదు. కాబట్టి మీరు మురళీ గారి నేతృత్వంలో చక్కగా కూటమిలో జాయిన్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందనేది మరి నా యొక్క అభిప్రాయం. ఏమంటారు? మురళీ గారు చిన్నప్రెడ్డి గారిని జాగ్రత్తగా టేక్ ఓవర్ చేయండి. మురళీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మురళన్న లాంటి వాళ్ళని మళ్ళీ తయారు చేసుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం, జరిగినటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాం, ప్రజలకి అండగా ఉంటాం, ప్రజల కోసం బతుకుతాం, ప్రజల కోసమే పనిచేస్తాం. అంతేగాని తెలుగుదేశంలోనో జనసేనలోనో ఇంకో పార్టీలోనో మరో పార్టీలోనో చేరే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసుకునే అవకాశాన్ని మేము తీసుకుంటాం. ఖచ్చితంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడినప్పుడు ఖచ్చితంగా మేము ఓడాం, మళ్ళీ సాధిస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేసి గెలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బహుశా మీరు పార్టీలోకి వెళ్ళాలన్నా 11 సీట్లు అన్నారు. మా స్టార్టింగ్ 1 సీటుతో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలా. మురళన్న ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి రావచ్చు, వైసీపీ నుంచి టీడీపీ పోవచ్చు, టీడీపీ నుంచి జనసేనకు మారొచ్చు, అది వేరే విషయం. అది మురళన్నకు ఉన్నటువంటి స్వతంత్రం, ఆయన ఇష్టం ఆయనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారడు. నిజమైన కార్యకర్త జగనన్న తోటే ఉంటాడు. మీకన్నా పెద్ద పెద్ద నాయకులే పార్టీలు మారారులేండి, ఇంకా మారడానికి సిద్ధమైపోయారులే. కానీ అయినా మిమ్మల్ని వస్తామన్నా వాళ్ళు తీసుకోవాలి కదా ఫస్ట్. మురళీ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి. సో చిన్నప్రెడ్డి గారు లాంటి వ్యక్తులకి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేయూతనివ్వాలి, అండగా ఉండాలి, ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా. మంచి సార్, ఇప్పుడు స్నేహం వేరు, రాజకీయం వేరు. చిన్నప్రెడ్డి ఎప్పుడు కూడా నన్ను అభిమానించే మనిషి. అతనికి పాపం నిజంగా ఏమన్నా ఎప్పుడు